2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పేరుతో మెగా డిఎస్సి నిర్వహించారు. ఆ డిఎస్సి ఉపాధ్యాయుల నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయనే విషయాన్ని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పక్కా ఆధారాలతో రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ రిలే నిరాహార దీక్షల కారణంగా జరిగినటువంటి లోపాలను సవరించాలి, సంబంధిత బాధ్యులైనటువంటి మంత్రులు కూడా నైతిక బాధ్యత వహించాలి. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా రాష్ట్రంలో మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై ఈ రాష్ట్ర మంత్రి ఎందుకు నోరు మెదపట్లేదు, ఏదైతే జరిగినటువంటి అవకతవకలపై అభ్యర్థులు జీవితాలతో ఆడుకునే విధంగా ఉపాధ్యాయుల నియామకాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ అలుపరిగిన పోరాటం కూటమి ప్రభుత్వం కూకటి వేలుతో పకిలించేందుకు దోహదపడుతుందా? ఏదైతే ఆ పోస్టులు అమ్ముకున్నారో స్పోర్ట్స్ కోటాలో కూడాను అనర్హులకి మాత్రం ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ కూడాను రేపు భవిష్యత్తులో ఆ అభ్యర్థులకు భవిత ఏం కానుంది అన్నటువంటి అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం వారు చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు మనతున్నారు. చూస్తే కనుక అలుపరుగును పోరాటం చేస్తున్నారు. డిఎస్సిలో ఆది నుండి కూడా అవకతవకలు జరిగాయన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు పక్కాదలు. అయినప్పటికి కూడా కూటమి ప్రభుత్వంలో కించంత కూడా చలనం లేకపోవడం వెనుక 164 స్థానాలు ఉన్నాయి, ప్రశ్నించేవారు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేనటువంటి వారి పోరాటం ప్రజలు హర్షించడన్నటువంటి ఒక ధీమా. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ప్రజా సంఘాలు కోడే కోస్తుంది. మెగా డిఎస్సి కాదు దెగా డిఎస్సి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు, నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజున నిమ్మకు నీరెత్తినట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తుంది. మీరొక్కసారి గతంలోకి వెళ్ళండి. గత వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 5 ఏళ్లలో సెక్రటేరియట్ లో భాగంగా సచివాలయాల వ్యవస్థలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవేశపెట్టినప్పుడు ఒక్క ప్రజా సంఘం కానీ, విద్యార్థి లోకం కానీ, విద్యావంతులు కానీ, ప్రతిపక్షం కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. మీరు గమనించండి. కానీ ఈనాడు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఆరోపణలు వచ్చాయి. మరి ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీరు నిరుద్యోగులు యువత భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు. ఈ రోజున స్పోర్ట్స్ కోటా సీటులు కూడా అమ్ముకున్న ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈరోజు మేము రోడ్డెక్కామంటే మా కోసం కాదు, ప్రజల పక్షాన, విద్యార్థి లోకం పక్షాన, నిరుద్యోగాల పక్షాన ఈ రోజున వైసీపీ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగా బాధిత అభ్యర్థులు ఎవరైనా మీతో పాటు కలిసి అడిసే పరిస్థితి ఉందా మీరు చేస్తున్న అలుపెరిగిన పోరాటంలో? మంచి ప్రశ్న వేశారు. బాధితులు మా కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ బహిరంగంగా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో మీ అందరికీ తెలుసు. వేధింపులు, పోలీసులతో వేధింపులు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వేధింపులు. అందుకే బయటికి రావడానికి భయపడుతున్నారు. కానీ మా ఉద్యమానికి మద్దతు ప్రజలు పలుకుతున్నారు. ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజున మీరు దేశంలో ఈ రోజున జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తే ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. దేశమంతా మద్దతు పలికింది. తక్షణమే ప్రధానమంత్రి గారు స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం. ఇది నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక మంచి మెసేజ్ మీరు ఇచ్చారు. మరి ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి డగా డిఎస్సి అయిపోయింది. ఇన్ని అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారు, రుజువు కూడా జరిగింది. మరి ఇన్ని జరుగుతుంటే మరి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు రాజీనామా చేయరా? అంటే కేంద్రానికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే మేము రోడ్డెక్కాం, ధర్నాలు చేపట్టాం,
ఈ రోజున నిరాహార దీక్షలు కూడా చేపట్టాం. ఈ రోజున విద్యార్థి విభాగం, అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో భాగంగా బీజేపీ శ్రేణులు కూడా ఇందులో ఉన్నారు. కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి నీట్ ప్రశ్నపత్ర లీకేజ్లో ఆయన రాజీనామా చేశారు. ఆ విషయంపై కేంద్రం కూడా ఈ విషయంలో కలుగు చేసుకోకుండా పక్క చూడడం ఏ విధంగా తీసుకోవచ్చు? రాష్ట్రంలో వాళ్ళు ఎలా పడితే అలా అన్నటువంటి పరిస్థితి ఉందా? నాకు తెలిసి కలిసి కాపురం చేస్తున్నారు కదా, కానీ ప్రధానమంత్రి గారి మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన ఇవన్నీ గమనిస్తున్నాడు. ఎందుకంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించిన వ్యక్తి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆయనకు అవగాహన లేదనుకోవడం మన అమాయకత్వం. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది. నాకు మరి ఎందుకు మరి ప్రశ్నించటం లేదో మాకు అర్థం కావటం లేదు. కానీ వాళ్ళు ప్రశ్నించకపోవడం వెనక ఒక ఆంతర్యం కూడా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి కేంద్రంలో పరిపాలించడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంది. వాటిని ఆధారంగా పెట్టుకుని ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి అక్రమాలపై కేంద్రం చొరవ తీసుకోవట్లేదు. ఈనాడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి కానీ, కేంద్రంలో బీజేపీ కానీ, మీరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అలభంస్తున్నటువంటి విధానాల మీద మీరు ఎంక్వైరీ చేయించకపోతే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈనాడు ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. ఇదేదో వైసీపీ భవిష్యత్తు కోసం కాదు ఈ ప్రోగ్రాం. ఈ ధర్నా కార్యక్రమం కానీ, ఈ నిరాహార దీక్షలు కానీ మా కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మీరేదో చేస్తారని మీకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏవి సంపద సృష్టిస్తామన్నారు, ఇవేవి జరగలేదు. మీరు పట్టించుకోకపోతే తప్పనిసరిగా ప్రజాకోర్టులో ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ ఈ పరిస్థితుల నుండి ప్రస్తుతం సంబంధిత శాఖ మంత్రిపై చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే మెతక వైఖరి మాత్రం సాక్షాత్తు ముఖ్యమంత్రి తండ్రిడే విద్యాశాఖ మంత్రి కాబట్టే ఈ దగా డిఎస్సీలో జరుగుతున్నటువంటి ఈ లోపాలు ఎత్తిచూపినా కూడా చర్యలు చేపట్టకపోవడం వెనుక తండ్రి సీఎం కాబట్టే మంత్రిపై ఎవరు కూడాను నోరు మెదపట్లేదు. మీరు అడిగిన ప్రశ్నతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనడు లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నేను ఏమంటానంటే బీజేపీ నాయకులకు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇదేనా ప్రశ్నించడం అంటే మీకు విద్యార్థుల భవిష్యత్తు మీకు అక్కర్లేదా? మీకు నిరుద్యోగ భవిష్యత్తు మీకు అక్కర్లేదా? ఉద్యోగాలు అమ్ముకుంటుంటే, యువతల సీట్లు అమ్ముకుంటుంటే మీరేం చేస్తున్నారు? అందుకే మేము పోరాటానికి దిగాం. అందుకే మా పోరాటానికి ఎన్ని ఆంక్షలు విధించినా, ఎంత కట్టడి చేసినా అరుపెలగిన పోరాటం ఈరోజు రాష్ట్రంలో కానీ, శ్రీకాకుళంలో కానీ వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూడండి ఒకసారి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ రోజున ఈ నిరాహార దీక్షలు. కనుక ఏదైతే మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై పక్కా ఆధారాలతో ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం మాత్రం ఈరోజు అభ్యర్థులు దగాపడ్డారు. వాళ్ళు బాహాటంగా వచ్చి వారికి మద్దతు తెలియపరచకపోయినా కూడాను వారు మాత్రం వారికి బ్యాక్ ఎండ్ ఉన్నారు. వారికి జరిగినట్టు ఈ అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తున్న వారి ప్రధాన డిమాండ్ ఎవరైతే సంబంధిత మంత్రి ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి, లేదనుకుంటే ఈ లోపాలపై సిబిఐ ఎంక్వైరీ కూడా నిర్వహించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జరిగినటువంటి ఈ అవకతవకలపై ఆరా తీస్తుందా, లేకుంటే ఎవరైతే దగాపడినటువంటి అభ్యర్థుల్ని గాలికి వదిలేస్తుందా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.